హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మాకు 3 డేస్ నుంచి కంటిన్యూగా వర్షం పడుతుందండి, డే అండ్ నైట్. మీ దగ్గర కూడా పడుతుందా? డే అండ్ నైట్ వర్షం పడుతుందని కొన్ని స్కూల్స్ అయితే హాలిడే ఇచ్చారండి. మా పిల్లలకైతే హాలిడే లేదు, కంటిన్యూగా స్కూల్ అయితే నడుస్తుంది. ఇలా వాతావరణం చల్లగా ఉన్నప్పుడే మనకు వేడి వేడికి ఏమైనా తినాలనిపిస్తుంది కదండి. మనకు ఫస్ట్ చలికాలము, వానకాలం అంటే ఫస్ట్ మనకు మిర్చి బజ్జీనే గుర్తొస్తుంది కదా. అలాగే కొంతమందికి అంటే నాన్ వెజ్ ప్రియులకు వచ్చేసి మనకు చికెన్ ఇలా మటన్ కానీ స్పైసీగా వేడివేడిగా తినాలనిపిస్తుంది. అలాగే మా సార్ కూడా చికెన్ తీసుకొచ్చారండి. ఇంకా చికెన్ తీసుకొచ్చినాక చేయక తప్పుతుందా అండి, సరే అనేసి ఇంకా చికెన్ క్లీన్ చేసేసాను, మొత్తం వాటర్ పోసేసి. ఇలా క్లీన్ చేసిన తర్వాత అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసేసి మొత్తం కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టేసిన తర్వాత చికెన్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఇలా చేసుకుంటే మాత్రము చికెన్ చాలా త్వరగా ఉడుకుతుంది, జ్యూసీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా హైలైట్ అనేది ఉంటుందండి. చికెన్ త్వరగా అయిపోవాలంటే ఈ విధంగా చేయండి. ఈ టిప్పు చాలామందికి తెలిసి ఉండొచ్చు, కాకపోతే తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని నేను ఈ వీడియోలో షేర్ చేశానండి. ఇంకా తర్వాత మనము 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసానండి. ఆయిల్ వేసిన తర్వాత అందులోకి కొంచెం గరం మసాలా ఐటమ్స్ అనేది వేసాను. చెక్క, లవంగాలు, అలాగే జాపత్రి ఇవన్నీ వేసానండి. వేసిన తర్వాత అందులో మనం ముందుగా ఉప్పు కలిపి పెట్టుకున్న చికెన్ని అందులోకి మొత్తం యాడ్ చేసేస్తున్నాను. ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేశానండి. కర్రీ ఏంటో తెలుసా? పప్పు చేశాను పొద్దున, బాపక్క బాక్స్కి కావాలనేసి. కాకపోతే మా సారు బయటికి వెళ్ళారు కదా అనేసి చికెన్ పట్టుకొచ్చారు. ఇంకా సరే అనేసి చికెన్ అనేది చేస్తున్నాను. చికెన్ కర్రీలా కాకుండా మనకు ఫ్రై లాగా చేసుకుందాం అనేసి ఇంకా దగ్గరకు అనేది చేస్తున్నాను. ఇప్పుడు చికెన్ వేసాను కదండి, మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత 15 నిమిషాలు మూత పెట్టేస్తే మనకు చికెన్లోని వాటర్ మొత్తం మనకు ఊరుతుందండి. అంతవరకు మూత పెట్టుకుందాం. చికెన్ అయితే ఉడుకుతుంటుందండి. మీరైతే ఒక లైక్ చేసుకోవచ్చు కదా. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి, అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చికెన్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారనేది కామెంట్ చేయండి. మనము ఎక్కువ రెస్టారెంట్లో వెళ్ళినప్పుడు చికెన్ చాలా స్పంజీగా ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? ఎందుకంటే వాళ్ళు ఒక డే మొత్తం చికెన్ ఉప్పులో నానబెట్టిన తర్వాత కర్రీ అనేది ప్రిపేర్ చేస్తారు. అందుకే అంత స్పైసీగా మనకు జ్యూసీగా చాలా మెత్తగా ఉంటుంది. అందుకనే మనం ఎప్పుడు చికెన్ కానీ మటన్ కానీ ప్రిపేర్ చేసినప్పుడు ఉప్పు వేసేసి 15 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకు చికెన్ కానీ మటన్ కానీ చాలా త్వరగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఒకసారి మూత తీసేసి మనము అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు అనేది యాడ్ చేసేసి ఒకసారి మొత్తం మళ్ళీ మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మనం ఉడకనిద్దాం. ఇందులో వాటర్ మనకు ఊరింది కదండి, వాటర్ మొత్తం మనకి ఇంకిపోవాలన్నమాట. చికెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకు ఏ విధంగా ప్రిపేర్ చేసినా కూడా నచ్చుతుంది కదండి. కొంతమంది గోంగూర చికెన్ అంటారు, కొందరు పెప్పర్ చికెన్ అంటారు, ఇలా చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తారు కదా. చికెన్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఏ విధంగా చేసినా కూడా నచ్చుతుంది. ముందుగా నేను 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్ను అందులోకి ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. అలాగే ఒక పచ్చిమిర్చి చీలికను అందులోకి యాడ్ చేసేస్తున్నానండి. మనము ఎప్పుడు చికెన్ ప్రిపేర్ చేసిన ఫస్ట్ ఆనియన్స్, పుదీనా ఇవన్నీ వేసిన తర్వాత, ఇవన్నీ వేగిన తర్వాతనే మనం చికెన్ వేస్తాం కదా. కానీ ఇప్పుడు నేను చేసిన పద్ధతిలో ఒకసారి చికెన్ ట్రై చేసి చూడండి, ఈ టేస్ట్ కూడా మీకు చాలా నచ్చుతుంది. ఇలా చేస్తే ఏమవుతుందంటే చికెన్ మనకు ఆయిల్లో బాగా ఉడుకుతుంది. అలాగే మనకు ఉప్పు చికెన్ ముక్కలకు బాగా పట్టుకుంటుంది కాబట్టి తినేటప్పుడు ముక్క అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. అలాగే మెత్తగా అనేది ఉడుకుతుంది. చూసారా, మనకు వాటర్ మొత్తం ఇంకిపోయాయి, ఆయిల్ బయటకు వచ్చింది కదండి. ఇప్పుడు మనము కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లి పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. మనకు చాలా మెత్తగా పేస్ట్ చేసుకోకూడదండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా మనకు కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అప్పటికప్పుడు దంచుకున్నది కూడా ఇంకా టేస్ట్ అనేది హైలైట్ ఉంటుంది. అది వేసిన తర్వాత మనకు పచ్చివాసన పోవాలి కదా, మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చేద్దాము. ఒక 10 నిమిషాల మూత తీసిన తర్వాత మనకు ఆయిల్ అనేది బయటికి ఊరుతుందండి. అప్పుడు మనము కారం అనేది యాడ్ చేసేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ల దాకా కారం అయితే యాడ్ చేశానండి. మీ కారం తగ్గట్టు మీరు టేస్ట్ తగ్గట్టు మీరు కారం అనేది వేసేసుకోండి. కారం మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇందులో మనము సాల్ట్ ఫస్ట్లోనే మనము ఉప్పులో ఊరబెట్టాం కాబట్టి నేను సాల్ట్ అనేది వేయలేదండి. మళ్ళీ ఒకసారి మనం ఇలా లాస్ట్లో ఫైనల్లో టేస్ట్ చూస్తే ఉప్పు తక్కువ ఉంటే కొద్దిగా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి నేను 2 టమోటాలు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసి అవి కూడా యాడ్ చేశానండి. టమోటా మొత్తం మనకు చికెన్లో మగ్గే వరకు మనం మూత పెట్టేసి ఉడకనిచ్చేద్దామండి.
టమోటా చూడండి మొత్తం మగ్గిపోయింది కదా, అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. గరం మసాలా పౌడర్ వేసుకుంటే మనకు ఇంకా స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా స్పైసీగా తింటేనే మంచిదండి ఆరోగ్యానికి. ఈ కాలంలో వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ పెప్పర్ చాలా ఎక్కువగా తినాలి. ఇలా చికెన్ చేసినప్పుడు పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటే చాలా మంచిదండి. అలాగే మనకు మిరియాల చారు కూడా చలికాలంలో వర్షాకాలంలో తింటే చాలా మంచిదన్నమాట. మా ఇంట్లో చికెన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మేము లంచ్ చేయడమే ఆలస్యము. మీరు కూడా ఖచ్చితంగా ఇలా నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి చికెన్ ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.